హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీ ఇనిషియల్ ఓపీటీ అప్లికేషన్ గాని, స్టెమ్ ఓపీటీ అప్లికేషన్ గాని, హెచ్-1బీ అప్లికేషన్స్ గాని ఒకేసారి పెండింగ్‌లో ఉన్నాయా? అయితే ఇది క్యాజువల్ సిట్యుయేషన్ అసలే కాదనమాట. చాలా కేర్‌ఫుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న అప్రూవల్ టైమ్ డిఫరెన్స్ అనేది మీ ఎంటైర్ ఎఫ్-1 స్టేటస్‌ని చేంజ్ చేసేయొచ్చనమాట. సో, దీన్ని బట్టి ఏంటంటే మీ స్టెమ్ ఓపీటీ అప్లికేషన్ గాని, ఓపీటీ గాని, హెచ్-1బీ అప్లికేషన్ ఒకేసారి పెండింగ్‌లో ఉంటే 2 సినారియోస్ అయితే ఉన్నాయి. ఆ 2 సినారియోస్ ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. ఒక స్టూడెంట్ కేస్ తీసుకుందాం అనమాట. పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ గాని అప్లికేషన్స్ అప్రూవ్ అయిపోయి హెచ్-1బీ అనేది పెండింగ్‌లో ఉంది అనుకోండి. ఫ్యూచర్‌లో హెచ్-1బీ అనేది అప్రూవ్ కావచ్చనమాట. ఒకవేళ ఫ్యూచర్‌లో హెచ్-1బీ అప్రూవ్ అయితే గనక మీ ఎఫ్-1 స్టేటస్ పూర్తిగా ముగిసిపోతదనమాట. ఎఫ్-1 స్టేటస్ గాన్ అనమాట. సెకండ్ సినారియో ఏంటంటే గనక మీ హెచ్-1బీ అప్లికేషన్ అప్రూవ్ అయిపోయి మీ ఇనిషియల్ ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ గాని పెండింగ్‌లో ఉంటే గనక ఆ పెండింగ్ అప్లికేషన్స్ డినే అయిపోతాయి. అది రెగ్యులర్ అప్రూవల్ అయినా కూడా, కౌన్సిలర్ అప్రూవల్ అయినా కూడా. మెయిన్ ఏంటంటే హెచ్-1బీ అప్రూవ్డ్ అనేది ముఖ్యం అనమాట. సో, కాకపోతే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ అప్రూవల్ ఉంది కదా! మనం ఎఫ్-1 స్టేటస్ అనేది ముగిసిపోతదనమాట. ఎండ్ అయిపోతదనమాట. కానీ కన్స్యూలర్ అప్రూవల్ అయితే గనక సిట్యుయేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే కన్స్యూలర్ అప్రూవల్ అనేది వెంటనే అఫీషియల్ స్టేటస్ యాక్టివేషన్ కాదు. ఇది ఒక జస్ట్ ఆల్టర్‌నేటివ్ పాత్ మాత్రమే. అలాంటి పరిస్థితిలో మీ ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ గాని అప్లికేషన్స్ డినే అయితే ఫార్మ్ ఐ-290పి అంటే మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేసి గనక ఎఫ్-1 స్టేటస్‌ని మనం రీఇన్‌స్టేట్ చేసే అవకాశం ఉందనమాట. సో, ఇక్కడ ఏ అప్లికేషన్ ముందర అప్రూవ్ అవుతుందో ఆ రిజల్ట్ అనేది మీ ఇమిగ్రేషన్ స్టేటస్ మీద ఇంపాక్ట్ చూపిస్తదనమాట. సింపుల్‌గా చెప్పాలంటే రెగ్యులర్ హెచ్-1బీ అప్రూవ్ అయితే గనక ఎఫ్-1 స్టేటస్ మీద డైరెక్ట్‌గా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ పడతదనమాట. అలా కాకుండా ఈ కన్సిలర్ అప్రూవల్ అయితే గనక కొన్ని సిట్యుయేషన్స్‌లో మళ్ళీ ఎఫ్-1 సైడ్ నుంచి కొన్ని కేసెస్ రివైవ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి. సో, ఇక్కడ మెయిన్ టేక్ అవే ఏంటంటే గనక ఒక అప్లికేషన్ ఫైల్ చేశామా అన్నది మాత్రమే కాదు. ఏ అప్లికేషన్ ముందర అప్రూవ్ అవుతుందో కూడా తెలుసుకోవడం ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట. సో, గైస్ యాక్చువల్లీ మీ కేస్‌లో మల్టిపుల్ అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉంటే గనక ఏ అప్లికేషన్ ముందర అప్రూవ్ అవుతుంది, దాని ఇంపాక్ట్ ఏంటనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని మూవ్ అవ్వండి. ఒకవేళ అప్రూవల్ వచ్చిందనుకోండి సంతోషంగా ఉండండి. దాంతో పాటు మీ కరెంట్ స్టేటస్ మీద ఏ ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఒక రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. ఒక స్టూడెంట్ కేస్ తీసుకుందాం అనమాట. ఏంటంటే ఎఫ్-1 స్టేటస్ మీద చదువు కంప్లీట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇనిషియల్ ఓపీటీకి అప్లై చేశారనమాట. కొంచెం గ్యాప్ అంటే ఈ టైమ్ గ్యాప్‌లో ఏం జరిగిందంటే మంచి ఎంప్లాయర్ దొరికాడు. ఎంప్లాయర్‌తో మాట్లాడుకొని హెచ్-1బీ పిటిషన్ కూడా ఫైల్ చేయించుకున్నాడనమాట. సో, కాకపోతే ఈ విషయంలో ఏంటంటే కొన్ని కేసెస్‌లో టైమ్ ఓవర్‌లాప్ వల్ల ఓపీటీ పెండింగ్ ఉంటది. స్టెమ్ ఓపీటీ పెండింగ్ ఉంటది. అలాగే హెచ్-1బీ పిటిషన్ కూడా పెండింగ్. అన్నీ ఒకేసారి ఉండే సిట్యుయేషన్ కూడా రావచ్చనమాట. కాకపోతే తన కేస్‌లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఓపీటీ అప్రూవ్ అయింది. ఓపీటీ అప్రూవ్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మనకి హెచ్-1బీ కూడా అప్రూవ్ అయిందనమాట. ఓపీటీ అప్రూవ్ అయింది కాబట్టి తను ఎఫ్-1 స్టూడెంట్ రూట్‌లోనే ఉన్నాడు కాబట్టి ఓపీటీ ఆథరైజేషన్ ద్వారా వర్క్ కూడా స్టార్ట్ చేసిండు. అలా వర్క్ చేస్తుండగా తనకేంటి కొన్ని నెలల తర్వాత హెచ్-1బీ కూడా అప్రూవ్ అయిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఓపీటీ అనేది ఓన్లీ ఎఫ్-1 స్టూడెంట్స్‌కి మాత్రమే. యూఎస్ఏఎస్ కూడా ఓపీటీని ఎలా చేస్తదంటే స్టూడెంట్స్ ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో డిస్క్రైబ్ చేస్తదనమాట. తనకేంటంటే ఈ హెచ్-1బీ అప్రూవల్ చేంజ్ ఆఫ్ స్టేటస్ అయిన తర్వాత ఈ స్టేటస్ ఉంది గదా! ఎఫ్-1 నుంచి హెచ్-1 వైపుకు వెళ్తుందనమాట. కాకపోతే ఇదేంటంటే యూఎస్‌సిఎస్ పాలిసీ మాన్యువల్ ప్రకారము ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవల్ అనేది సాధారణంగా అప్రూవల్ డేట్ నుంచే ఎఫెక్ట్ అవుతదనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే తన కేస్‌లో ఫస్ట్ ఓపీటీ అప్రూవ్ అయినా కూడా తర్వాత ఈ హెచ్-1బీ రెగ్యులర్ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవల్ అయింది కాబట్టి తన ఎఫ్-1 అనేది ఇంక కంటిన్యూ కాదనమాట. ఎఫ్-1 వైపు నుంచి హెచ్-1 సైడ్‌కి ఎళ్తుందనమాట. సో, ఇక్కడ ఆ అబ్బాయి కేస్‌లో జరిగింది ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అనమాట. అక్కడ ఒక ప్రాక్టికల్‌గా చెప్పాలి అంటే గనక ఓపీటీ ఫస్ట్ అప్రూవ్ అయింది. వర్క్ చేసుకుంటంగా ఎంప్లాయర్ దొరికారు. దాని తర్వాత హెచ్-1బీ అదంతా హెచ్-1బీ వచ్చిన తర్వాత ఎఫ్-1బీ ఎండ్ అయిపోయింది. కంటిన్యూ కాదనమాట. కాకపోతే కొన్ని సినారియోస్‌లో ఎలా ఉంటదంటే గనక ఫస్ట్ హెచ్-1బీ అప్రూవ్ అయిన తర్వాత కొన్ని కేసెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మనమేమనుకుంటాం అంటే గనక ఫస్ట్ హెచ్-1బీ అప్రూవ్ అయితే ఆబ్వియస్‌లీ తర్వాత ఓపీటీ అదే వచ్చేస్తదిలెండి నిదానంగా అని చెప్పేస్తాం. కాకపోతే యూఎస్ఏఎస్ ప్రకారము అంటే యూఎస్ఏఎస్ వర్డింగ్ ప్రకారము ఓపీటీ ఈస్ ఓన్లీ ఫర్ ఎఫ్-1 అండ్ సీవైఎస్ అప్రూవల్ చేంజ్ స్టేటస్ అన్న మెయిన్ 2 అఫీషియల్ రూల్స్ నుంచి వచ్చే ప్రాక్టికల్ ఔట్‌కమ్ అనమాట ఇది. ఇక్కడేంటంటే హెచ్-1బీ అప్రూవల్ అనేది 2 వేస్‌లో జరగొచ్చనమాట. ఒకటొచ్చి రెగ్యులర్ అప్రూవల్ విత్ హెచ్-1బీ చేంజ్ ఆఫ్ స్టేటస్. నెక్స్ట్ వచ్చేసి కన్సులర్ నోటిఫికేషన్ అప్రూవల్ అనమాట. ఈ 2 వేస్‌లో మనకి జరగొచ్చనమాట. సో, కాకపోతే సేమ్ పర్సన్, సేమ్ ఫైలింగ్, సేమ్ డాక్యుమెంట్స్. కాకపోతే ఏ అప్రూవల్ ముందరొచ్చిన దాన్ని బట్టి కూడా వాళ్ళ ఔట్‌కమ్ మారిపోతుందనమాట. ఓపీటీ ఫస్ట్ వచ్చిందా, తర్వాత హెచ్-1బీ రెగ్యులర్ సీఓఎస్ వస్తే గనక ఓపీటీ ఎండ్ అయిపోతుందనమాట. అలా కాకుండా హెచ్-1బీ రెగ్యులర్ సీఓఎస్ అప్రూవ్ అయితే గనక ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ గాని కొన్ని సమస్యల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్-1బీ కన్సిలర్ అప్రూవల్ మాత్రమే అయితే గనక అది హెచ్-1బీ స్టేటస్ కాదు. కొన్ని కేసెస్‌ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి. సమ్‌టైమ్స్ ఇంక్లూడ్ ఎలా అంటే గనక ఏదైనా డినేల్ అయితే గనక ఫార్మ్ ఐ-290బీ మోషన్ టు రీఓపెన్ ఫైల్ చేసి ఎఫ్-1 స్టేటస్‌ని రీఇన్‌స్టేట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట.
మల్టిపుల్ అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉంటే గనక అప్రూవల్ వచ్చిందని మాత్రమే కాకుండా ఏ అప్రూవల్ వచ్చింది? అది రెగ్యులరా? కన్సులరా? అది వచ్చేసి మన ఎఫ్& స్టేటస్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనేది మాత్రం చెక్ చేసుకోవాలి. థిస్ ఈస్ వేర్ టైమ్ బికమ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో, దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే గనక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.